రాత్రివేళ ఆరు బయట వెన్నెల్లో నులక మంచం మీద పడుకొని ఓ పునుగు తీస్తే వచ్చే సుఖమే వేరు అంటారు పెద్దలు. మీకు సంగతి తెలుసా? నులక మంచం మీద పడుకుంటే రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది. కాళ్ల వాపులు కీళ్లవాపులు ఉండవు. నిద్రలేస్తే బద్ధకం అసలే ఉండదు. అది నులక మంచం రహస్యం. ఇప్పుడు ఆ నులక మంచాలు లేకనే పల్లెల్లో కూడా గతంలో కంటే ఎక్కువ రోగాలు రోస్టులు వస్తున్నాయి. పాతకాలపు రోజుల్లో ఎక్కడ చూసినా నులక మంచాలు కనిపించేవి. అయితే ప్రస్తుతం ఈ మంచాలు కనుమరుగైపోతున్నాయి. నులక మంచం అల్లడం ఒక కళ. ఆ కళ తెలిసిన వారు గతంలో ఇంటికొకరైనా ఉండేవారు. ఇప్పుడు వేళ్ల మీద లెక్కించొచ్చు. ఈ మంచానికి నిలువు పట్టెలు, అడ్డపట్టెలు ఎగుడు దిగుడుగా ఉంటాయి. అలాగే తల దిక్కు కాళ్ళ దిక్కు వేరువేరుగా ఉంటుంది. కాళ్ళ దిక్కున నులక అల్లరు. మంచంలో 2 వంతులు నులక అల్లుతారు. మిగిలిన భాగాన్ని గట్టి తాడుతో లాగి కడతారు. నులక మంచం అల్లకంలో పలు రకాలున్నాయి. ఇందులో ప్రధానంగా సాధారణ అల్లకం, చేట అల్లకం, విసనకర్ర అల్లకం, 4 బిళ్ళల అల్లకం, 6 బిళ్ళల అల్లకం చేస్తూ ఉంటారు. మన పూర్వీకులు మన దైనందిన జీవితంలో ఎన్నో ఆచరించేవారు. వీరు పట్టభద్రులు గాని శాస్త్రజ్ఞులు. శారీరక తీరుపై, విశ్రాంతిపై, మనిషి జీవన విధానంపై వీరికి ఒక అవగాహన ఉంది. శరీరం ఎలా ఎక్కువ విశ్రాంతి పొందగలదో ఒక అవగాహన ఉంది. ఈ మంచం మీద పడుకోవడం వల్ల వెన్నునొప్పి వచ్చేది కాదని పెద్దలు చెబుతారు. నులక మంచాన్ని లేపి ప్రతిరోజు ఉదయం శుభ్రం చేసుకునే అవకాశం ఉంది. సూర్యరశ్మి కోసం మంచాన్ని ఎండలో ఉంచొచ్చు. అందుకే అప్పట్లో ప్రతి ఇంట్లో ఒక నులక మంచం తప్పనిసరిగా ఉండేది. కింద కూర్చోాలి. సార్ పైకి వస్తారు రాజా కిందకే పోతుంది. ఈ చేతిలో పైకి నడుచుకోవడం కింద నడుచుకోవడం ఏదైనా ఉండేది కాదు. కప్పుకొని అంతే కదా సరిపోతుంది. చంపవా ఇది ఒక్కరో పెట్టుకోండి. సరిపోద్ది మొత్తం రాజు పైకి వచ్చేసేయాలి. పైకి వచ్చిందా చిన్నగా పైకి వస్తుంది. మంచాలు పోయి చాలా ఎక్కువ ఉండాల. ఎట్ట 2 పట్టి 3 పట్ల అగనా దాంతో పడుకోమండి కానీ రాతలు ఎట్టా